ఇంటర్వ్యూ నథింగ్ బట్ కన్విన్సింగ్. ఫుల్‌గా నాకు ఇది రాదు కానీ నేర్చుకోగలను. సో ఇంటర్న్‌షిప్ అనేది మీకు ప్లస్ పాయింట్ యాడ్ చేసింది ఇంటర్వ్యూలో. యాహ్! సో నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్ ఎలాగయింది బ్రో? వై వి షుడ్ హైర్ యూ? వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్? ఇప్పుడు నేను బిగినర్ అనుకోండి. ఐ డోంట్ నో ఎనీథింగ్ అండ్ ఐ వాంట్ టు క్రాక్ టీసీఎస్. సో నేను ఎలా ప్రిపేర్ అయితే టీసీఎస్ ని క్రాక్ చేయగలను? లీడ్ కోడ్‌లో ఒక 250 ప్రాబ్లమ్స్ చేశాను. ఓకే. సీజీపీఆర్ స్కిల్స్ స్కిల్స్. అండ్ డిఎస్ఏ వర్సెస్ డెవలప్మెంట్. ఇంటర్వ్యూ వరకు తీసుకెళ్ళడానికైతే డిఎస్ఏ. ఆ తర్వాత ఇంటర్వ్యూ పాస్ అవ్వాలంటే డెవలప్మెంట్. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ జర్నీ. ఈ వీడియోలో మనం 9LP ఎవరైతే క్రాక్ చేశారో టీసీఎస్ కంపెనీలో అతని ఎక్స్పీరియన్స్ ఏంటి, అతను ఎలా ప్రిపేర్ అయ్యారు, ఏమేమి ప్రిపేర్ అయ్యారు, సో ఇప్పుడు మీరు కూడా టీసీఎస్ లో అలా జాబ్ కొట్టాలంటే ఏం చేయాలి, సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అతను అడిగి తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ రోజు మన గెస్ట్ వచ్చేసి రాజు. హీ హాస్ క్రాక్ టీసీఎస్ ప్రైమ్. సో బ్రో కొద్దిగా మీ గురించి చెప్పండి. ఓకే, ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. నేను ఎంవిజిఆర్ కాలేజ్లో బీటెక్ సిఎస్సి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. అండ్ నా ఫైనల్ ఇయర్లో నాకు ఒక స్టార్ట్అప్ కంపెనీకి ఆఫర్ వచ్చింది, స్పాట్ మిస్ సొల్యూషన్స్ అని. సో ఆ కంపెనీలోని నేను జాయిన్ అయ్యాను. ఆ ఇంటర్న్షిప్ ఆఫర్ అది. నేను జాయిన్ అయిన తర్వాత అండ్ నెక్స్ట్ ఏంటి కెరియర్లో ఏం చూద్దాం అని చెప్పి నార్మల్గా ఈ టీసీఎస్ ఎన్క్యూటీ అప్లై చేశాను. సో ఎన్క్యూటీ అప్లై చేసిన తర్వాత నాకు సో అండ్ సో డేట్ లోని ఎగ్జామ్ రాశాను. ఆ ఎగ్జామ్ అయిన తర్వాత హైదరాబాద్ కి ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ క్రాక్ చేసిన తర్వాత ఒక 1 వీక్ లేటర్ ఆఫర్ లెటర్ అనేది వచ్చింది. ఇప్పుడు టీసీఎస్ లోని ప్రైమ్, డిజిటల్ ఇంకేముంటాయి కదా, నింజా అని. ఏంటి బ్రో? ఓకే, మొత్తం టీసీఎస్ లో 3 ఉంటాయి. ఫస్ట్ నింజా రోల్, అది అరౌండ్ 3.36 ఎల్పిఏ. నెక్స్ట్ డిజిటల్ 7.5 ఎల్పిఏ. అండ్ నెక్స్ట్ థర్డ్ ప్రైమ్ రోల్, అది 9.9 సంథింగ్ ఉంటుంది, 9.09. సో మీరు మొత్తానికి టాప్ లెవెల్ లో కొట్టారనమాట ప్రైమ్. ఎగ్జామ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. నేను లాస్ట్ రోజు అప్లై చేశాను. అదే అప్లికేషన్ డెడ్ లైన్ అయిపోతుంది అనగా ఆ రోజు నైట్ అప్లై చేశాను. అంటే అలా కూడా ఛాన్స్ ఉంటుందా? అంటే ఎగ్జామ్ అవుతూ ఉంటుంది, మనం అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ డేట్ అనేది ఒక 1 month ముందు ఇస్తారు. 1 month ముందు ఇస్తారు. ఒక 10 days లో ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. మీకు ఆ మధ్యలో కూడా ఎగ్జామ్స్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నేను లాస్ట్ లో ఎందుకు అప్లై చేశానంటే ఎక్కువ టైం దొరుకుతుంది, గ్యాప్ ఉంటుంది ప్రిపేర్ అవడానికి అని లాస్ట్ లో అప్లై చేశాను. సో నా ఎగ్జామ్ డేట్ లాస్ట్ లో పడొచ్చు కదా. ఓకే, అసెస్మెంట్ స్టార్టింగ్ రాశారు కదా మీరు? అవును. ఓకే, ఆ అసెస్మెంట్ ఎలాగుంది బ్రో? అంటే ఎగ్జామ్ కంప్లీట్లీ ఒక హాఫ్ అంతా ఆప్టిట్యూడ్ మీద బేస్ అయి ఉంటుంది. మీకు ఆప్టిట్యూడ్ బేసిక్స్ వచ్చి ఉంటే సరిపోతుంది. అండ్ కొన్ని అడ్వాన్స్డ్ టాపిక్స్ ఉంటాయి. అండ్ ఇంగ్లీష్ బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం మెయిన్లీ ఆప్టిట్యూడ్ లో నీకు అరౌండ్ హాఫ్ అలా తెచ్చుకున్నా, ఈ ఏదైతే కోడింగ్ ఉంటుందో ఆ కోడింగ్ లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 2 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మాక్సిమం నువ్వు సెలెక్ట్ అయిపోతుంది. ఒకవేళ 2 చేయకుండా ఒకటే చేస్తే కూడా ఛాన్స్ ఉంటుంది. ఆ ఆప్టిట్యూడ్ లో వచ్చిన మార్క్స్, దీని మార్క్స్, వాళ్ళ కట్ ఆఫ్ థ్రెషోల్డ్ ఏదో పెట్టుకుంటారు కదా, ఆ కట్ ఆఫ్ కి రీచ్ అయిన వాళ్ళందరినీ సెలెక్ట్ చేస్తారు. మెయిన్లీ మా ఫ్రెండ్స్ కొన్ని మంది ఉన్నారు, నాతో పాటు రాలేదు, వాళ్ళు నాకన్నా ముందు రాశారు. వాళ్ళకి ఏంటంటే ఒక కోడింగ్ క్వశ్చన్ అయింది, ఇంకో కోడింగ్ క్వశ్చన్ 2 టెస్ట్ కేసెస్ ఎన్నో అయినాయి. మేబీ వాళ్ళ ఆప్టిట్యూడ్ బాగా రాసి ఉండొచ్చు, అందుకు ఒక అబ్బాయికి ప్రైమ్ రోల్ సెలెక్ట్ అయ్యాడు. అసెస్మెంట్ లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు బ్రో, కోడింగ్ రిలేటెడ్ గా? అసెస్మెంట్ లోనా, ఎన్క్యూటీ ఎగ్జామ్ లోని ఫస్ట్ క్వశ్చన్ 2D అరే అడిగారు, సెకండ్ క్వశ్చన్ డైనమిక్ ప్రోగ్రామింగ్ అడిగారు. అంటే 2D అరేలో ఏమో ఎలాబరేట్ చేయగలరా? 2D అరేలో నాకు అంతగా ఐడియా లేదు, జస్ట్ ఒక అరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెస్మెంట్ లో మెయిన్ గా ఇష్యూ ఫేస్ చేసేది ఏంటంటే ఇన్పుట్స్ రీడ్ చేసుకోవడం. అందరూ లీడ్ కోడ్ లో సాల్వ్ చేసి వెళ్తారు కదా. లీడ్ కోడ్ లో సాల్వ్ చేసి వెళ్ళిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే అక్కడ ఆల్రెడీ ఇన్పుట్స్ అన్ని ఇచ్చేస్తాడు, మనం జస్ట్ ఆ కోడింగ్ లో చిన్న పార్ట్ ఒకటే రాయాలి. ఈ అసెస్మెంట్ లో ఏంటి ఉంటుందంటే స్టార్టింగ్ హ్యాష్ ట్యాగ్ ఇంపోర్ట్ దగ్గర నుంచి మొత్తం ఎండింగ్ కోడ్ వరకు మనమే రాయాలి, రిటర్న్ స్టేట్మెంట్ వరకు. అంటే ఇప్పుడు మీరు టీసీఎస్ ఎగ్జామ్ రాశారు కదా, అందులో క్వశ్చన్ ఫార్మాట్ ఎలాగుంది? అంటే వర్డింగ్ లో లాంగ్ గా ఉంటది అంటారు కదా? అవును, వర్డింగ్ లో లాంగ్ గా ఉంటుంది, లీడ్ కోడ్ లాగా ఉండదు. లీడ్ కోడ్ లో అయితే ఉండదు, చాలా కొంచెం పెద్దగా. అదే కోడ్ ఫోర్స్ లో కూడా సేమ్ మీకు ఎలాగా కంపెనీస్ ఇస్తాయో ఆ క్వశ్చన్స్ అవి అలాగ ఉంటాయి అన్నమాట. ఓకే, ఐడియా లేదు. అసెస్మెంట్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ. అసెస్మెంట్ అయిన తర్వాత డైరెక్ట్ ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ ఎన్ని ఇంటర్వ్యూస్ ఉంటాయి బ్రో? ఇంటర్వ్యూలో మొత్తం 2 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ టెక్నికల్ రౌండ్ అవుతుంది, ఆ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేసిన తర్వాత హెచ్ఆర్ రౌండ్ అవుతుంది సెలెక్ట్ అయితే. ఈ ప్రాసెస్ మొత్తం మెయిల్ ద్వారానే ఉంటుంది, ఒక్కటి కూడా డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు, జస్ట్ మెయిల్స్ వస్తూనే ఉంటాయి.
మీరు ఇలా సెలెక్ట్ అయ్యారు ఇంటర్వ్యూ ప్రాసెస్కి, మీకు ఈ పర్టికులర్ లొకేషన్లో ఇంటర్వ్యూ ఉందని మొత్తం మెయిల్ ద్వారానే అవుతుంది. సో ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఏంటి బ్రో? ఇంటర్వ్యూలో ఏం అడిగారు? అంటే టెక్నికల్ రౌండ్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు? అంటే స్టార్టింగ్లో నేను ఏం చేశానంటే అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు లాస్ట్ మినిట్ కదా, ఏదో ర్యాండమ్గా సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తాను నేను. సో అక్కడ నాకు అడిగిన నాకు నేను తీసుకున్న టాపిక్ శాప్. ఆ టాపిక్ మీదే మొత్తం అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. నాకు ఐడియా ఉంది బేసిక్గా శాప్ అంటే ఏంటి, దాని మీద అప్లికేషన్స్ ఎలా చేయొచ్చు అని. సో నాకు ఆ బేసిక్ క్వశ్చన్స్ వరకు ఐడియా ఉంది. సో నేను అంత డెప్త్గా చేయలేదు, ప్రాజెక్ట్స్ ఏం చేయలేదు దాని మీద. ఉమ్, సో రాగానే నాకు ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగారు. ఫస్ట్ ఇంట్రడక్షన్ అడిగారు. నేను నార్మల్గా నన్ను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. ఇంట్రడ్యూస్ చేసి సో అండ్ సో ప్రాజెక్ట్స్ చేశానని స్టార్ట్ చేసే ముందు, యూ హ్యావ్ సెలెక్టెడ్ శాప్ రైట్ అంటే నేను శాప్ సెలెక్ట్ చేసుకున్నాను కదా, వై వుడ్ యూ చూస్ దిస్ శాప్స్ అని అంటే మీద బేసిక్ ఐడియా మాత్రమే ఉంది, ఇన్ డెప్త్ నాలెడ్జ్ లేదు, ప్రాజెక్ట్స్ ఏం లేవు కాబట్టి. సో నేను ఎలా కన్విన్స్ చేశానంటే ఇంటర్వ్యూ నథింగ్ బట్ కన్విన్సింగ్. నేను టోటల్గా వాళ్ళని ఫుల్గా నాకు ఇది రాదు కానీ నేర్చుకోగలను, ఆల్రెడీ కొంచెం ప్రాపర్ ఐడియా ఉంది, బేసిక్ నాలెడ్జ్ ఉంది, కానీ నేను దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఫుల్గా వాళ్ళని కన్విన్స్ చేశాను. అంటే నాకు రాదు కానీ వచ్చు అన్నట్టుగా కొంచెం కన్విన్స్ చేసి, ప్రాజెక్ట్స్ ఏం చేయకపోయినా నాకు ఐఎల్పి ట్రైనింగ్ అది ఇస్తారని తెలుసు టీసీఎస్లోని. సో నేను అందులో నాలెడ్జ్ గెయిన్ చేసుకుందాం అనుకుంటున్నాను, అందుకు స్టార్ట్ చేశాను అని చెప్పి. సో అలా అయింది. సో అతను మీరు చెప్పిన ఆన్సర్ చూసి ఏమైనా నవ్వారా? అంటే చిన్న స్మైల్ ఇస్తారు చూడు, ఇంప్రెస్ అయ్యి గానీ లేదా అతను ఎక్స్పెక్ట్ చేసిన ఓకే ఆన్సర్ మీరు చెప్పారని గానీ. ఓకే ఆ సిచ్యువేషన్ నేను డిప్లొమాలో ఒక ఇంటర్న్షిప్ చేశాను. ఉమ్, డిప్లొమాలో ఇంటర్న్షిప్ చేశాను. ఇప్పుడు ప్రెజెంట్ ఒక పెయిడ్ ఇంటర్న్షిప్ చేస్తున్నాను. ఆ ఇంటర్న్షిప్ చేస్తూ ఇక్కడికి వచ్చాను దీనికి ఇంటర్వ్యూ కోసం అని చెప్తే కొంచెం ఇంప్రెస్ అయ్యాడు ఆ సిచ్యువేషన్. సో ఇంటర్న్షిప్ అనేది మీకు ప్లస్ పాయింట్ యాడ్ చేసింది ఇంటర్వ్యూలో టెక్నికల్ రౌండ్. యా అవును. అంటే ఆల్రెడీ ఫ్రెషర్ కాకుండా ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ లైవ్లో హ్యాండిల్ చేస్తున్నాడు, కొంచెం ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంది వాటి మీద. సో వర్త్ అని ఫీల్ అవుతారు అలాంటి సిచ్యువేషన్స్. ఈ ఇంటర్న్షిప్ ఆన్ క్యాంపస్ ఆఫ్ క్యాంపస్? ఇంటర్న్షిప్ ఆన్ క్యాంపస్ ఆన్ క్యాంపస్ అయినా. మా కాలేజ్కి వచ్చింది, అది నేను క్రాక్ చేశాను. సో నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్ ఎలాగైంది బ్రో? హెచ్ఆర్ రౌండ్ అసలు టెక్నికల్ రౌండ్ లోనే మొత్తం అన్ని క్వశ్చన్స్ అడిగేశారు, బేసిక్ క్వశ్చన్స్ కాకుండా ఇన్ డెప్త్ అడ్వాన్స్ టాపిక్స్ అన్ని అడిగేశారు. హెచ్ఆర్ లో బేసిక్స్ అడిగారు చాలా. అంటే నీ నేటివ్ ఎక్కడ, నా అంటే అది ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయింది, నా డాక్యుమెంట్స్ అన్ని చూపించమన్నారు, నేను ఆ. డాక్యుమెంట్స్ అన్ని చూపించాను. అండ్ వై వుడ్ యూ చూస్ టీసీఎస్, అండ్ వై వి షుడ్ హైర్ యూ, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్, కెన్ యూ రీలోకేట్, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్. వుడ్ యూ లైక్ టు డూ అ సపోర్ట్ రోల్, బేసిక్ హెచ్ఆర్ క్వశ్చన్స్ అవన్నీ. ఓకే, ఇప్పుడు మనం ప్లేస్మెంట్ కి ప్రిపేర్ అవుతాం కదా బ్రో. యా సో చాలా మంది స్టార్టింగ్ లో కొన్ని మిస్టేక్స్ చేస్తారు. ఆ మిస్టేక్స్ చేసిన దాంట్లో మీరేమైనా మిస్టేక్స్ చేసేసారా? నేను కూడా స్టార్ట్ చేశాను మొత్తం అన్ని ర్యాండమ్ గా చూస్ చేసి, లైక్ గవర్నమెంట్ జాబ్ కోసం ఆప్టిట్యూడ్ స్టార్ట్ చేసేయడం, లైక్ ఈ సాఫ్ట్వేర్ కోసం కోడింగ్ టాపిక్స్ అన్ని ఒకేసారి స్టార్ట్ చేయడం, ఇంకా ప్రాజెక్ట్స్ ఉండాలి బేసిక్ గా, సో ప్రాజెక్ట్స్ కోసం మర్న్ స్టాక్ స్టార్ట్ చేయడం, అలా మొత్తం అన్ని ర్యాండమ్ గా చూస్ చేసుకొని ఒక బకెట్ లిస్ట్ పెద్దది పెట్టేసుకొని అలా స్టార్ట్ చేసి, అలా కాకుండా కన్సిస్టెంట్ గా ఏదో ఒక టాపిక్ మీద వెళ్ళి వేరే వేరే సిచ్యువేషన్స్ లో వేరే వేరే నేర్చుకుంటే బెటర్ అని అనిపించి అది అప్పుడు ఆపేసాను. ఓకే, ఇప్పుడు నేను బిగినర్ అనుకోండి, ఐ డోంట్ నో ఎనీథింగ్ అండ్ ఐ వాంట్ టు క్రాక్ టీసీఎస్. సో నేను ఎలా ప్రిపేర్ అయితే టీసీఎస్ ని క్రాక్ చేయగలను? టీసెస్ పక్కాగా ఆప్టిట్యూడ్ బేసిక్స్ అడుగుతారు. సో Okay. బేసిక్ మ్యాథ్స్ ఉండాలి, బేసిక్ ఇంగ్లీష్ ఉండాలి, బేసిక్ రీజనింగ్ స్కిల్స్ ఉండాలి సో ఇవన్నీ ఆప్టిట్యూడ్ ఎక్కడ క్రాక్ నేర్చుకున్నారు చేయడానికి. బ్రో మీరు రిసోర్సెస్? నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లోనే నేర్చుకున్నాను. మాక్సిమం ఆప్టిట్యూడ్ కాన్సెప్ట్స్ అన్ని యూట్యూబ్ ఛానల్. కోడింగ్ ఎలా కోడింగ్ లో మెయిన్ గా జావా తీసుకోవడం బెటర్, ఎందుకంటే అందరూ పైథాన్ చూస్ చేసుకుంటారు మాక్సిమం. కానీ మాక్సిమం టీసీఎస్ క్రాక్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు, టీసీఎస్ క్రాక్ చేయాలి కంపల్సరీగా అనుకున్న వాళ్ళు ఇప్పుడు పైథాన్ చూస్ చేసుకొని తర్వాత మొత్తం జావాలోనే వర్క్ చేయాలి వాళ్ళు. 75% ఆర్ 80% అరౌండ్ మొత్తం జావా మీదే వర్క్ అవుతుంది టీసీఎస్ అంతా. అది సపోర్ట్ ప్రాజెక్ట్స్ చేస్తారు కదా మాక్సిమం, అంటే అది అందరూ వాడే అప్లికేషన్స్ కాదు, ఇంటర్నల్ గా వాళ్ళ టీం మాత్రమే వాడే అప్లికేషన్స్. సో వాళ్ళ హై సెక్యూరిటీ మెయింటైన్ చేయడానికి మొత్తం అంతా జావాలోనే డెవలప్ చేస్తారు. సో Okay. సొల్యూషన్స్ అన్ని జావాలోనే రాయాలి. సో మనకి మొత్తం జావాలోనే నేర్చుకోవాలి. ఐఎల్పి ట్రైనింగ్ లో కూడా జావా ఉంటుంది, అండ్ వాళ్ళు ఏ ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు కూడా కొన్ని అసెస్మెంట్స్ ఇస్తారు, అవి కూడా జావాలోనే ఉంది. సో ఒకవేళ Okay. స్టార్ట్ చేస్తున్నాం అనుకుంటే బిగినర్ గా జావా మీద స్టార్ట్ చేయడం బెటర్ మొత్తం. టీసీఎస్ ఎన్క్యూటీ అప్లై చేశారు కదా, అప్లై చేసే టైం కి మీ కోడింగ్ లెవెల్ ఎంత ఉంది బ్రో? అంటే ఏ లెవెల్ లో ఉన్నారు మీరు కోడింగ్? లీడ్ కోడ్ లో ఒక 250 ప్రాబ్లమ్స్ చేశాను అంతే, ఎక్కువ ఏం చేయలేదు, 250 అన్ని ప్రాబ్లమ్స్. బేసిక్సే చేశాను.
అప్లై చేసే ముందే మీరు చేశారు. అంటే ఒక 7 మంత్స్‌గా నేను గ్రైండ్ చేస్తూ ఉన్నాను. ఓకే. లీడ్ కోడ్‌లో అలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవి సాల్వ్ చేయడం. అలా ఒక 7 మంత్స్ నుండి. ఓకే. అండ్ ఫైనల్ క్వెషన్. ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో టీసీఎస్‌కి అండ్ ఓన్లీ చాలా లేట్ అయిపోయారు ఆళ్ళు. ఓన్లీ 1 మంత్ లెఫ్ట్. సో వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? కంప్లీట్‌గా ఈ 1 మంత్ కోడింగ్ మీద కూర్చొని బేసిక్ కోడింగ్ లైక్ అరేస్ మీద, స్ట్రింగ్స్ మీద చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మెయిన్‌గా 2డీ అరేస్ మీద ఆ ఇన్‌పుట్ తీసుకునే దాని మీద ఒక 2 వీక్స్ ఇంకొక 1 వీక్ ఫుల్‌గా వాటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి లాస్ట్ 2 డేస్‌లో ఆప్టిట్యూడ్‌కి సంబంధించిన ఫార్ములాస్ అన్ని జస్ట్ బై హార్ట్ చేసుకొని వెళ్తే బెటర్. అప్పుడు ఓకే. మినిమమ్ క్వెషన్స్ సాల్వ్ అయిపోతాయి. సో డిజిటల్‌కైనా ఇంటర్వ్యూ అవుతుంది. బ్రో ఇప్పుడు చిన్న ర్యాపిడ్ ఫైర్ అన్నమాట. ఫన్ కోసం. ఓకే. సీజీపీఏ ఆర్ స్కిల్స్? స్కిల్స్. స్కిల్స్ ఎందుకు బ్రో? సీజీపీఏ ఇప్పుడు ఎక్కడైనా సరే అబోవ్ 75 ఉంటే చాలు. మాక్సిమం కంపెనీస్‌లో ఏ ఫ్యాన్ కంపెనీస్ గానీ, లేదా నార్మల్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అయినా మినిమమ్ సీజీపీఏ అడుగుతున్నారు. స్కిల్స్ అయితే మ్యాండేటరీ ఎవరికైనా. ఓకే. అండ్ డీఎస్ఏ వర్సెస్ డెవలప్‌మెంట్. ఇంటర్వ్యూ వరకు తీసుకెళ్ళడానికైతే డీఎస్ఏ. ఆ హ్మ్. తర్వాత ఇంటర్వ్యూ పాస్ అవ్వాలంటే డెవలప్. 2 ఓకే. ఉండాలి హాఫ్ హాఫ్. ఇప్పుడు మోస్ట్ అండర్‌రేటెడ్ సబ్జెక్ట్ ఇన్ ఇంజినీరింగ్. మోస్ట్ అండర్ రేటెడ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. వాటర్ ఫాల్ మోడల్, అజైల్ మోడల్ అవన్నీ ఉంటాయి టాపిక్స్ అవన్నీ. ఊస్. హ్మ్.